నా కొన్ని తినేస్తున్నారేంటయ్యా? నా స్థలంలోకి వచ్చింది ఏదైనా నాదేరా? అయ్యా ఇదేమి న్యాయం అయ్యా? కనీసం డబ్బులు ఇప్పించండి అయ్యా. న్యాయమా బొక్క? ఎవరు చెప్పుకుంటా చెప్పుకోరా రే. ఇంకొక నిమిషం ఉంటే నేను చంపేస్తా. అయ్యా కనీసం డబ్బులు ఇవ్వండి అయ్యా, నేను పేదవాడిని అయ్యా. రే మన బ్యాక్గ్రౌండ్ చూసి ఎవరైనా భయపడాల్సిందేరా. రే మంచి మూడున్న సాంగ్ పెట్టరా, మన మచిలీపట్నం సాంగ్ పెట్టు. అలాగేనా పెట్టు. మచిలీపట్నం మాయా బజార్ మ్యాట్నీకొస్తే మాటేసా, చెన్నపట్నం చైనా బజార్ షాపింగ్ కొస్తే సైటేసా. ఏమైందండి? అయ్యా వాడు స్థలంలో నా కోడి వెళ్ళిందయ్యా, కాల్చుకు తినేస్తున్నారయ్యా. డబ్బులు కట్టిస్తున్నారయ్యా. ఎవడాడు? పెద్ద బ్యాక్గ్రౌండ్ అయ్యా. అమ్మో ఈడొస్తున్నాడేంటి, మొత్తం పెంట చేస్తుంది, మనం మెల్లిగా జారుకోవాలి. రే అర్జున్ గాడేనా? ఇటు వస్తున్నాడంటరా, పెద్ద క్రాక్ గాడు రాడు. వెళ్ళండి కొట్రా. నా దగ్గర ఉన్న డబ్బులు బ్యాక్గ్రౌండ్ చూసి నేను అరెస్ట్ చేపిస్తా. రేయ్ నీ దగ్గర డబ్బులు బ్యాక్గ్రౌండ్ ఉంటే నా దగ్గర అంతకైనా విలువైన ఓటు ఉందిరా. ఆ ఓటుతో గెలిపించుకున్న మా ఎమ్మెల్యే ఉన్నాడు రా. మా ఊరు ఎమ్మెల్యేకి ఇక్కడ జరిగిన విషయం చెప్తే ముందు పగిలేది నీ బ్యాండేరా. అన్నా అది నిజంగానే ఎమ్మెల్యేకి చెప్తాడేమన్నా, నీ గులాబ్ జామ్ పగిలిపోతాయి అన్నా. ఎమ్మెల్యే దాకా ఎందుకు సార్? అయ్యా ఎట్రా, నీ డబ్బులు నువ్వు తీసుకో. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. ఇలాంటి వాళ్ళు డబ్బులు బ్యాక్గ్రౌండ్ అని పేదవాళ్ళని తొక్కేస్తూ ఉంటే మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి చెప్పాలి, సార్ మనం ఓటు వేసాం కదా, మనం ఓటు వేసి గెలిపించింది ఎందుకు, మన హక్కుని మనం ఉపయోగించుకోవాలి సార్.